నేను సుందర్ని ఆయన సారా ఛానల్తో మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఏంటంటే మేము పోసిన తల్లి గుడికి వెళ్తున్నామండి, గండి పోసిన తల్లి గుడికి. అందుకే ఇంట్లో కొంచెం అడవిడిగా ఉంది. 7 వచ్చింది, పిల్లలు అయితే ఇంకా లాగలేదు. వంటలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇంట్లో మా అత్తయ్య మా ఆడబడుచు నేను సాయం చేస్తున్నాము. ఇంకా కుర్రోళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా తానాలు అయితే చేసేసి పిల్లలు అయితే రెడీ చేస్తున్నారండి మా ఆడబడుచు. ఇంకా అన్నయ్య అయితే మాకు రిలేటివే, అన్నయ్య ఇంకా వంటలు చేస్తున్నారండి. ఐటమ్స్ వచ్చి మీకు లాస్ట్లో చూపిస్తానండి. అందరూ అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. వ్యాన్ కూడా వచ్చేసిందండి. ఇంకా వ్యాన్లో ఒకటోటి ఎక్కిస్తున్నారండి. అందరూ రెడీ అయిపోయారు, కానీ మా అత్తయ్య మాత్రం ఏదో పని చేస్తూనే ఉంది. వంటలు అయినాయి కదండి, అక్కడ ఆయిల్ ఉంటే ఆయిల్ జుట్టు అయితే తుడుస్తుంది. ఇక్కడైతే మేము జోక్స్ వేసుకుంటున్నామండి. ఆ పిన్నిని మా అక్కన జోక్స్ వేస్తున్నాం. అందరూ ఏదన్నా లేకపోయినా హ్యాండ్ బ్యాగ్ ఉండాలని చెప్పి జోక్ వేస్తే నవ్వుతున్నారండి. 2 ఆటోలు అయితే పెట్టేశారండి, అదే 2 వ్యాన్లు పెట్టారు. 2 మా సిస్టర్ వాళ్ళ ఫాదర్వేనండి. పెద్ద వ్యాన్లోనేమో వండిన ఫుడ్ అదిని లేడీస్ అది ఎక్కారండి. చిన్న వ్యాన్లో అయితే కొంతమంది 6 దాకా ఎక్కారండి లేడీస్, ఎందుకంటే పెద్దగా పట్టలేదు. 6 మెంబర్స్కి పిల్లలకి అలాగే సరిపోయిందండి చిన్న వ్యాన్. ఇంకా పెద్ద వ్యాన్ అయితే అందరికీ సరిపోయింది, మా ఇంట్లో రిలేటివ్స్కి అందరికీ సరిపోయింది. వాటర్ టిన్ను ఫుడ్ అది కూడా దీంట్లో పెట్టారు కదండి, ఇంకా అది అలా సరిపోయిందండి. నాకు వ్యాన్ కదలలేదు అని సెట్ చేసుకుంటున్నారు కదా. ఈ లోపు టైంపాస్కి అయితే యూనో అని గేమ్ అయితే స్టార్ట్ చేసామండి. UNO అండి గేమ్. ఎప్పుడైనా వింటే కనుక కామెంట్లో చేసి పెట్టండి ఎలాగ ఆడాలా. ఈ గేమ్ స్టార్ట్ చేశారు, ఇంక వ్యాన్ స్టార్ట్ చేశారు. గేమ్తో టైంపాస్ అవుతుంది కదండి. ఇంకా గేమ్ ఆడుకుంటూ అయితే అలాగా వ్యాన్లోనైతే ఫ్రీగా వెళ్ళిపోతున్నామండి. కానీ వంట అయితే మాత్రం చాలా గట్టిగా ఉందండి బాబు, మామూలుగా లేదు. వంటలు చేసుకునేటప్పటికి 11:30 అయిపోయింది. ఇంకా ఫుల్ ట్యాంక్ వేయించుకుందామని పెట్రోల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. 2 వ్యాన్లకి అయితే ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నామండి. మళ్ళీ అటు సైడ్ మనకి పెట్రోల్ బంకులు అయ్యో దొరకదో తెలియదు కదా. ఇంక ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేయించేసుకుందామండి అటు ఇటుకి. కాతర్ రోడ్కి అయితే వచ్చేసామండి. షూటింగ్ మీకు అపార్ట్మెంట్స్ తిరుమల కాలేజ్ అదే కనిపిస్తుంది. కాతర్ రోడ్డు ఎంత విశాలంగా ఉంటుందండి కాతర్ రోడ్ అయితే మనకి. కాతర్ రోడ్ వచ్చేసాము. ఇంకా అలాగ మళ్ళీ వ్యాన్ అయితే స్టార్ట్ చేయడం మొదలెట్టేసింది. పెట్రోల్ ఇక్కడ మనకి స్టార్టింగ్లో కాతర్ రోడ్లో అయితే పోసం తల్లి గుడి అన్నీ తగులుతుంది. ఇంకా అక్కడ దండం పెట్టుకున్నారండి మా బాబాయ్ గారు. దండం పెట్టుకుని మళ్ళీ వ్యాన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా మధ్యలో ఊర్లు ఉంటాయి కదండి, అలా ఊర్లో చిన్న చిన్న ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చుట్టూ నేచురల్ చూడండి, పొలాలు అవి ఎలా ఉన్నాయి, మామిడికాయ తోటలు. ఇదైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చూడండి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చెట్టు ఎంత బాగుందో, అందుకే వీడియో తీసానండి. ఎంట్రన్స్ అండి ఇది, గుడికి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామని. చుట్టూ ఆకుల మీద అయితే దుమ్ము అయితే శుభ్రంగా ఉందండి. వెహికల్స్ అటు ఇటు వెళ్తాయి కదండి, ఇంకా రోడ్డు మీద దుమ్ము అంతా ఆకుల మీద ఉన్నాయండి. ఎంత ఆకులు అంతా పొగ పట్టేసినట్టు ఉన్నాయి. ఇంకైతే చిన్న చిన్న గ్రామాలు అయితే ఎదురైనాయి. గోదావరిని కొండ చూడండి ఎలాగున్నాయి, ఆనుకున్నట్టు దగ్గరికి ఉన్నాయి కానీ దూరంగా ఉంటాయి. మనం చూడండి మనకి ఎండ ఎంత ఎక్కువగా ఉందో. మనం రావడం లేట్ అయిపోయింది కదండి. అసలు ఎప్పుడు మేము ఫస్ట్ బేగన వచ్చేది. ఈ సంవత్సరం 2 వ్యాన్లు ఎక్కువ మంది జనం కూడా, అందుకని చుట్టూ ఎక్కువగా ఉంది. ప్రాజెక్ట్ అయితే మొదలెట్టారండి, అదే పోలవరం ప్రాజెక్ట్ మొదలెట్టిన కాంచి ఇంకా అలా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దోగరది చూడండి వాటర్ ఎలాగుందో, రాళ్ళ మధ్యలోని కొండలు అయ్యి బలం ఉన్నాయి కదండి. ఇంకా అక్కడక్కడైతే వెహికల్స్ ఎదురయ్యాయండి. మనం ఎంట్రన్స్లోకి వచ్చేసామని, గుడికి దగ్గరలో ఉన్నామని. అదిగోండి చూడండి ఎన్ని కార్లు జీప్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా మేము తక్కువ ఉంటారు అనుకున్నాం కానీ చాలామంది ఎక్కువగానే ఉన్నారండి. అసలు కారణం లేదు, పర్లేదు, అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు అని బాగానే ఉన్నాయండి. వంటలు అయితే స్టార్ట్ చేసి ఒక్కొక్కరు అయితే లంచ్ కూడా చేసేస్తున్నారు. చూడండి పోసం తెలుగుడు కనిపిస్తుంది కదండి, అదేనండి. నీరు ఎక్కడ దాకా వచ్చేసింది, అసలు లోనికి వెళ్ళడానికి దారి లేదండి. అందుకని ఇప్పుడైతే మనకి కొండ మీదకి ఎట్టారండి, తాడు పెట్టారండి. తాడు ఇచ్చుకొని వెళ్ళాలండి కొండ మీద. పిల్లలు అయితే చాలా కష్టం, పిల్లలతో అయితే బాలింతరాలు అయితే. మనం పెద్దవాళ్ళైనా తాడిచ్చుకుంటూ ఒకరు పట్టుకొని వెళ్ళాలండి. అదిగోండి చూడండి కనిపిస్తుంది కానీ పైన ఉందండి అమ్మవారు. కింద అయితే మనకి ఎవరో ఒకరు సపోర్ట్ వచ్చి చేయించుకుంటేనే కనుక అవుతుందండి, లేకపోతే చాలా కష్టం. పెద్దవాళ్ళు అయితే ఎక్కడం. ఇది వాటర్ చూడండి ఎక్కడి వరకు వచ్చేసింది. అసలు ఎప్పుడు వాటర్ అంతలో రాదు, వచ్చినా మళ్ళీ ఎమ్మటిని దిగిపోతుందండి. ఈసారి ఎక్కువగానే ఉన్నది. ఇంకా ఆటో అయితే ఆపారు గుడిలోకి వెళ్దామని. ఇంకొకరు అయితే వ్యాన్ అయితే దిగుతున్నారండి. పిల్లలు అయితే ఏడుస్తున్నారు అట. అప్పుడు దాకా ఒక్కబోతగుండి చుట్టూ కవర్ ఉంది కదండి. మా అక్క చూడండి జోకులు వేస్తుందండి అలాగా.
అవునండి. మా అత్తయ్య గారు, మా ఆడపడుచు అందరూ మేము వస్తున్నామా లేదా అని చూస్తున్నారు మా అత్తయ్య. అక్కడ కొబ్బరికాయ కొట్టిస్తానండి. ఇంకా అయితే అదిగోండి ఉపహారం అది పెడతారు కదా! పప్పు, బూరి, ఇంకా అన్నం అదిని అది తీసుకొని మన దగ్గర ప్రసాదం అమ్మవారికి వెనకాల పెట్టేస్తున్నారండి. దండేమో మెడలో వేస్తున్నారు. మా అత్తయ్య అయితే పసుపు కుంకుమ వేసి దండం అయితే పెట్టుకుంటున్నారండి. పూజ అయితే చేసుకొని దండం పెట్టుకొని అయితే కిందకైతే వచ్చేసామండి మేము ఇంకా. మా వెనకాల ఇంకా బోలెడు లైన్ ఉంది కదా! అందుకని మేము ఇంకా కిందకైతే దిగిపోయామండి జాయిగా. గుడి అయితే మాత్రం రష్‌గానే ఉన్నది జనం. చాలా జాయిగా పిల్లలతో అయితే చాలా జాయిగా ఎక్కి రావాలండి. ఇంకా పక్క కొద్దిగా మామిడి తోటలు ఉంటాయని భోంచేద్దామని ఇంటికాడ వంట చేసేసుకొని వచ్చాం కదండీ! ఏ టైం అవుతుందో తెలీదని. ఇంకైతే మామిడి తోటలోకి వచ్చేసి వ్యాన్‌లో మామిడి తోట పెట్టి ఓ బరకమేమో కూర్చొని భోంచేసి ఇలాగని ఓ బరకమేమో వండిన ఐటమ్స్ అవి పెట్టుకునేలాగా అయితే వేసామండి. 2 బరకాలు అయితే తెచ్చుకున్నాము. ఒక బరకం మీదేమో అన్ని ఐటమ్స్ పెట్టామండి. చెప్పాను కదా! ఇంటికాడ అయితే వంటలు చేస్తున్నారండి. ఇంకొన్ని వంటలు చేసిన వంటలు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ, రైస్, గారి, ఉల్లి చట్నీ, రసం అవన్నీ పెట్టారండి. మనకైతే స్టెప్లోకి అయితే నంచుకోవడానికి అయితే ఉల్లిపాయ, కీరదోస, నిమ్మకాయ ఇచ్చారండి. టైం పాస్ తినాలి కదండి ఏదో ఒకటి. వాటితో పాటు అని ఆగండి క్యారెట్, నిమ్మకాయ అవి పెట్టారండి. ఇంకైతే అందరూ ఒక్కొక్కరు అయితే లంచ్ చేయడం మొదలెట్టేశారు. లంచ్ చేస్తున్నప్పుడు పిల్లలు అయితే ఊగిన వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారండి. లంచ్ చేస్తే మరి టైం అరగాలి కదండి. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారండి అందరూ కలిపి. మా పిల్ల హాయ్ చెప్తుందండి. ఇంకా అది అయిపోయాక అయితే డ్యాన్సులు అయితే మొదలెట్టారండి. డ్యాన్సులు అయితే వేస్తున్నారు. ఒక్కొక్కరు అయితే డ్యాన్సులు వేస్తున్నారు మా పిల్లలు. మా కో సిస్టర్ అండి పింక్ డ్రెస్ పాప మా అమ్మాయి. పింక్ డ్రెస్ అమ్మాయి అయితే మా కో సిస్టర్. ఆ వైట్ డ్రెస్ పిల్లలు ఇద్దరు అయితే మా అక్కల పిల్లలండి. చిన్న పాప ఉందని చూడండి బాక్స్ కూడా మా చిన్న పాప, మా కో సిస్టర్ వాళ్ళ పాప అండి. ఉయ్యాలు ఊగుతుందేమో మేనల్లుడండి. ఇంకా అలాగా టైంపాస్కి డ్యాన్స్లు అయ్యి ఇవన్నీ అయితే ఎంజాయ్ చేస్తామండి. ఫుల్గాను పిక్నిక్ లాగా అయిపోయిందండి. కానీ ఎంత చక్కగా జరిగిందో తెలుసండి. ఎంత బాగా ఇలా ఫ్యామిలీ అందరూ ఎప్పుడో కలుసుకుంటాం కదండి. ఇంకైతే బాగా ఎంజాయ్ చేసామండి. హౌసీ గేమ్స్ అవి కూడా ఆడామండి. ఎంతమంది ఉన్నప్పుడు హౌసీ గేమ్ ఆడుకుంటూ ఉంటాం. అది అసలు అలాగే మర్చిపోతామండి. మెయిన్ అదే కదండి లేడీస్కి ఇంపార్టెంట్. ఇంకా హౌసీ కూడా అయితే స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరు అయితే హౌసీ ఆడేస్తున్నాము. మేము వచ్చి ఎంతమంది ఉన్నామో అంతమందికి ఎంత అని పెట్టుకొని అమౌంట్ అయితే 3 టికెట్లు 20 రూపీస్ అని చెప్పి టైంపాస్కి అయితే ఒక గేమ్ ఆడేసామండి. ఇంక ఈ లోపు అయితే టైం అయిపోవచ్చింది. ఇంటికి బాగా లేట్ అయిపోతుంది కదని ఇంటికి ఇంకా వెళ్ళిపోదాంలని ఇంకొక ఆట అయితే ఆడేసామండి. ఫోన్లో అయితే మా అక్క వాళ్ళ పాప అయితే నెంబర్స్ చెప్తుందండి. అయితే కాయిన్స్ కూడా తెచ్చుకున్నాము. ఆ కాయిన్స్ ఏమో మా పెద్ద పాప ఏమో ఆడుతుంది కాయిన్స్తో. ఇంకా అయితే మేమైతే గేమ్ అయితే ఎంజాయ్ చేస్తాము. ఎలాగోలా ఒక్కొక్కరు అయితే హౌస్ ఫుల్ చేస్తారండి ఒక గేమ్ ఆడేటప్పటికి. ఇంక సర్దేస్తున్నాము అక్కడికి. ఇంకా కుర్రోళ్ళు కూడా వచ్చారు కదా! కుర్రోళ్ళకి అయితే ఒక్కొక్కరికి మా దగ్గర అయితే ఆకులు పెట్టి ఇచ్చేస్తున్నారండి. కుర్రోళ్ళు కూడా భోంచేసేసి ఇంకా అందరం అయితే వ్యాన్ ఎక్కేసామండి. ఇప్పుడు ఎలాగో వచ్చామో వ్యాన్ అలాగే మళ్ళీ కరెక్ట్గా సరిపోయింది జనాలకి. మళ్ళీ ఎవరు ఏ వ్యాన్ ఎక్కారో ఆ వ్యాన్ ఎక్కి మళ్ళీ వెళ్ళామండి రిటర్న్ ఎక్కి. అంటే మళ్ళీ దేవుని దర్శించుకోవాలి కదా! మామిడి తోటలో అన్నాం కదా! మామిడి తోటలో జనం ఉంటారు అనుకున్నాను. ఇంకా పర్లేదు జనం బాగానే ఉన్నారు. అక్కడక్కడ వంట చేసుకున్నామని అక్కడే తింటున్నారండి. మేమైతే ఇంటికాడ చేసుకుని వచ్చేసాము. మళ్ళీ దేవుని దర్శించుకొని మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి దేవుడికి కలిసి. చూడండి ఎలాగుందో సాయంకాలం వేళ గోదావరి అదని మాకు వచ్చినప్పుడు అయితే దారిలో కోతి కనిపించిందండి. తన పాపని ఒళ్ళో పడుకోబెట్టుకొని